వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికులకు గుడ్ న్యూస్ చెప్పారు. అంతేకాదు తాను హైదరాబాద్లో ఉంటున్నానని ప్రచారం చేశారని, అందుకే పిఠాపురంలో తాను భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ భూమికి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని, ఇంటి నిర్మాణం ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. స్థానికంగా స్థలం కొనుగోలు చేశారు. బుధవారం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు 2.08 ఎకరాలు మరో బిట్ స్థలం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. పవన్ స్థలం కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ 15 నుండి 16 లక్షల మేర ఉంటుందని చర్చ జరుగుతోంది. అంటే ఈ భూమి విలువ కోట్లలో ఉంటుందంటున్నారు. అంతేకాదు జనసేన నేతలు మరో 10 ఎకరాల తోటలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీస్, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రజల ముందే ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. తాను పిఠాపురంలో ఉండను, హైదరాబాద్లో ఉంటానని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారని, తాను పిఠాపురంలో 3.5 ఎకరాలు కొని ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. తాను ఇల్లు కట్టుకుంటున్నానని, క్యాంప్ ఆఫీస్ కూడా ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు 5గురిని నియమించామని, వైద్యం, విద్య, అపహరణలు, దాడులు, ఉపాధి తదితర సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. ఎన్నికలకు ముందు ఓ లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క. గెలవక ముందు ఓ లెక్క, గెలిచిన తర్వాత మరో లెక్క. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన మాట తీరుతో అందరి నోట శభాష్ అనిపించుకుంటున్నారు. గతంలో ఆవేశంతో ప్రసంగించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆలోచనతో అందరినీ అవాక్కు అయ్యేటట్లు చేస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా ఆలోచించి మాట్లాడుతున్నారు.